ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 17వ కాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, శ్రేష్టమైన సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మీ వైపు చూడడానికి, మీకు మొరపెట్టడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. వేల దూతల చేత నిత్యం ఆయన పొగడవలసినటువంటి గొప్ప దేవాన్ని స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా రేపు జావన్ మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి 91 కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, మా తండ్రి నాయన అయా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శ్రేష్టమైనటువంటి దేవా మీ వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ ఆత్మశక్తి బలవంతం నింపమని ప్రార్థన చేస్తున్నామని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామాన్ని ఆయన పడతాం. పిల్లరా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణతులతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణతులతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నా ఆరాధన. ఆరితోవలో నడచినాం, ఎన్నుగని మార్గములో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఆరితోవలో నడచినాం, ఎన్నుగని మార్గములో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధము. నీవే నా ఆనందము, నీవే నా ఆరాధము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నా ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీరును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పవిత్రమైన ప్రభువా, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు, నమస్కారములు. ఈ ధ్యాన సమయం మా కొరకు దీవించండి. మీ మాటలు మేము అందుకోవటానికి, వాటిని సంతృప్తిగా ధ్యానించడానికి కృప దయచేయండి. మీ సమృద్ధి ఆత్మతో పాటు మాకు అనుగ్రహించి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఇర్మియా గ్రంథ వాగ్దానం 29వ అధ్యాయం 11వ వచనం. ఈ సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది, లేక ఈ ప్రవచనం చెప్పబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఇది ఒక లెటర్ నుండి తీయబడినటువంటి భాగం అని చెప్పాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం రాజన్న మొదటి వచనం. యెకొన్యా తల్లి రాణియు రాజపరివారములు యూదాలోను యెరూషలేములోను ఉన్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్తలు ఇర్మియా పత్రికను లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులో ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కీయా కుమారుడైన గెమల్యా చేతను యెరూషలేము నుండి చెరపట్టుబడి పోయిన వారి పెద్దలలో శేషించిన వారికి, యాజకులకు, ప్రవక్తలకు, యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగలిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. సో ఈ వాగ్దానము చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు చెందినవి. కొన్నిసార్లు నాకు ఈ విషయాలు అర్థం కాదు. ఎందుకు ఇలా సంభవించింది అని మనం ఆలోచిస్తాం. దేవుడు అంటాడు 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ గాట్ ఎ ప్లాన్ అంటాడు దేవుడు. జోసెఫ్ ముందుగా ఈజిప్ట్ తీసుకుని వెళ్ళబడ్డాడు. ఈజిప్ట్ తీసుకుని వెళ్ళబడినటువంటి జోసెఫ్ ఈజిప్ట్ మంచి స్థానానికి అనేక సంవత్సరాల తర్వాత చెప్పబడినప్పుడు జేకబ్ ఇశ్రాయేలు మరి తన కుమారుల కుటుంబాలతో తాను ఐగుప్తుకు వెళ్ళాడు. వారు అక్కడ ఉండవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అని చూస్తాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అనే పాటలో ఉంచి ఉన్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అని మనం పాడుతూ ఉంటాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు తీసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీయులు వీరు చెరలోనికి వెళుతూ ఉన్నారు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదా? చెరలో సహా ఎస్ అని చేసుకోగలిగేటటువంటి మాట. దేవుడు అంటాడు, రా
రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో గాని హానికరమైనవి కావు. అనుకుని వచ్చిన ప్రారంభంలో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను. I know the plans, I know the thoughts that I have got for you అంటాడు దేవుడు. I got a plan for you అంటాడు. మిమ్మల్ని గురించి నాకు ఒక సంకల్పం ఉన్నది, నాకు ఒక ఉద్దేశం ఉన్నది, నాకు ఒక ప్రణాళిక ఉన్నది. ఇదేంటి ప్రభా, మీకు ఒక ప్రణాళిక ఉంటే మమ్మల్ని ఎందుకు చరణానికి వెళ్ళనిచ్చారు? చరణానికి వెళ్ళటం అనేది వీరి యొక్క అవిధేయతను బట్టి సంభవించింది. ముందుగా ఇశ్రాయేలు రాజ్యం చెరలోనికి వెళ్ళింది, తర్వాత యూదా రాజ్యం చెరలోనికి వెళ్ళింది. అయితే 17 years మనకు అనిపిస్తుంది ఈజ్ నాట్ ఇట్ టూ లాంగ్. దేవుని లెక్కలు, దేవుని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇంకెప్పుడైనా ఎందుకు 70 అనేది మాట్లాడుకుందాం. మనం ఒక విధంగా మనము చెరలో ఉన్నట్టుగా ఉన్నది, ఎగ్జామ్ లాగానే ఉన్నది, బంధకాల లాగానే ఉన్నది, మన స్వాతంత్ర్యం కట్టేలు చేయబడింది అన్నట్టు ఉన్నది. అయితే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను. ఇక్కడ ఈ లెటరు చెరగొడిపోబడినటువంటి వారికి యెరూషలేము నుండి వారికి పంపిస్తూ 4వ వచనంలో 29 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా తన ప్రేరణ చేత బబులోనులకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మీరు బబులోనులో ఉన్నారు, నా ఉద్దేశ ప్రకారం మిమ్మల్ని బబులోను వెళ్ళనిచ్చాను, లేక మిమ్మల్ని బబులోను పంపించాను. ఏమంటాడు అక్కడ 5వ వచనం నుండి, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడు, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడు, పెళ్లి చేసుకొని కుమారులను కుమార్తెలను కలిగి అక్కడ ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కుమార్తెలను కొనినట్లు మీ కుమారులకు పెళ్లి చేయి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించు. దేవుడు చెప్పినటువంటి మాటలు నాకు ఎలా అనిపిస్తాయి అంటే, ఇంటిని నిర్మాణం చేసుకోండి, గృహప్రతిష్ఠ చేయండి, అలాగే వివాహాలు జరిగించుకోనండి, శుభకార్యాలు జరిగించుకోనండి అని దేవుడు సెలవిచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ వాతావరణానికి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ వాతావరణంలోనికి ఈడి ఆ నిబంధనలను పాటిస్తూ అదే సమయంలో మీరు దేవుని ప్రజలుగా జీవిస్తూ మీరు వృద్ధి పొందండి. 29 నేను మీరు చెరగొడిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమములకు కారణమవును. మనం నివసించే పట్టణం దేవుడు కాపాడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కాపుదల మనకు కూడా వర్తిస్తుంది. అలాగే ఈ దినాల్లో దేవ మీ భద్రత మాకు దయచేయి. ఆ దినాల్లో 20 దినాల్లో అబద్ధం చెప్పేటటువంటి, అబద్ధ ప్రవచనం చెప్పేటటువంటి వారు ఉన్నారు. అందుకే వారి గురించి దేవుడు ఏం చెప్పించాడంటే ఆ ఉత్తరంలో లెటర్లో 8వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ రక్షణున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు కొన్ని మనం చెప్పకపోయినా మన సొంత ప్రేరణతో కొన్ని విషయాలు మనం చెప్తాం, అవి ఎమోషనల్ అవుతూ ఉంటాయి. అందుకే దేవుని ఆత్మ ప్రేరణ ఏది, మనము సొంత ఆత్మ చేత మనము ప్రేరేపించబడటం ఏది అనేది డిఫరెన్షియేట్ చేయటం ముఖ్యంగా దేవుని గురించినటువంటి విషయాలు చెప్పేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. 5వ వచనంలో యెహోవా
ఈ ఆజ్ఞయించుచున్నాడు. బబులోను రాజ్యములకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించాను. దేవుడు పీరియడ్ కూడా ముందే చెప్పేసేసాడు వారికి. చెరలోనికి వెళ్ళిపోయిన ప్రారంభ కాలంలోనే దేవుడు వారికి చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అబద్ధ ప్రవచనం చెప్పినందుకు అనన్య ఏమయ్యాడు అంటే 17వ వచనంలో ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన అనన్య మృతి నందాడు. ఆ పైన 16 అంటాడు, వీళ్ళ నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను, యెహోవాను తిరుగుబాటు చేయటకై నీ జనులను ప్రేరేపిస్తూ కనుక ఈ సంవత్సరం నువ్వు మరణమవుదు అని చెప్పాను. అబద్ధ ప్రవక్త అనన్యతో చెప్పినటువంటి మాట. మనము ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు. దేవుడు ఏది చెప్పాడో దానిని మనం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. కొన్నిమార్లు దేవుడు చెప్పినటువంటి మాటలు అంత ప్రియంగా మనకు అనిపించకపోవచ్చు, కానీ అది దేవుడు ఉద్దేశించిన సంగతులు అయినప్పుడు దాన్ని వినజన్నట్లుగా మనము చెప్పవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. చాలా మార్లు దేవుని వాక్య సందేశం అందించేటటువంటి బోధకులు వారి ఆత్మలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొన్ని విషయాలు, కఠినమైన విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు ఎంత పొరైట్గా వారు ఆ విషయాన్ని చెప్పినా ఖచ్చితంగా వినేటటువంటి వారికి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. కానీ అది దేవుని చిత్తం, అది దేవుని వాక్కు. దేవుని చిత్తాన్ని మనం మార్చలేము కదా, దేవుని ఆలోచనలు మనం మార్చలేము కదా. దేవుని ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలి, కానీ మన ఆలోచనలకు అనుగుణంగా దేవుని ఆలోచనలు ఉండవు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆలోచనలు ఎలాగంటే కీర్తనకారులు 40వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన 45వ వచనం. దావీదు రచించినటువంటి కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పగలనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. లెక్కకు మించినటువంటి ఆలోచనలు. అవునా? దేవునికి ఇన్ని ప్రణాళికలు నా పట్ల ఉన్నవా? ఇన్ని ఆలోచనలు నా పట్ల ఉన్నవా? ఇన్ని తలంపులు నా పట్ల ఉన్నవా? ఎస్. ఈ దేవునికి లోబడాలే కానీ ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో, ప్రతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలో, అది నీ ఆరోగ్యాన్ని గురించిందో అయినా, నీ ఆర్థిక విషయాన్ని గురించిందైనా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మరి విశేషంగా దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకుందాం, ఎన్నో తలంపులు ఉన్నాయి. మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడినంతగా దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు. అది ఒక విచారకరమైనటువంటి స్థితి. అంతేకాదు, మనిషి తన కొరకు ఒక లోకాన్ని నిర్మాణం చేసుకుని తన చుట్టూ ఒక గోడ కట్టుకున్నట్టుగా తన చుట్టూ ఒక భ్రమపూరితమైనటువంటి లోకాన్ని తాను నిర్మాణం చేసుకుని దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా మార్లు మనుషులు ఏవేవో చూస్తూ ఉంటారు కదా, ఏవేవో చూస్తూ ఉంటారు. మనుషులు చూసేటటువంటి వీటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మనుషులు చాలా ఈజీగా అంచెదినాల్లో 2 తిమోతి 3వ అధ్యాయం అంచెదినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొని 4వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయము 4వ వచనం, సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరిగి కాలము వచ్చును. నేను చాలా సంవత్సరాల క్రితం ఈ భాగం చదివేటప్పుడు నేను అనుకునేవాడిని, మనుషులు ఇంత డెవలప్ అవుతూ ఉన్నారు, ఇంత
అడ్వాన్స్ అయినటువంటి కాలంలో కల్పనా కథల వైపు మనుషులు తిరుగుతారా? ఖచ్చితంగా తిరుగుతారు. యూట్యూబ్ షోస్, టాక్ షోస్, ఆ షోస్, ఈ షోస్, ఈ మీడియాలో వచ్చేటటువంటి ఇటీవల కాలాల్లో వచ్చినాయి. ఇవన్నీ రాకమునుపు ఈ వచనం చదివినప్పుడు నేను అనుకునేవాడిని, మనుషులు కల్పనా కథల వైపులకు ఎందుకు తిరుగుతారు అని అనుకునేవాడిని నేను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా ప్రోగ్రెస్ అవుతున్నది, ప్రపంచం అంతా డెవలప్ అవుతున్నది. కల్పనా కథల వైపు మనుషులు ఎందుకు తిరగాలి? ఈరోజు చూస్తే మనుషులు నిజమైనటువంటి లోకం నుండి, పరిస్థితుల నుండి తప్పించుకొని భ్రమలోనికి, అలాగే కల్పితమైనటువంటి వాటిని చూడటానికి, అందులో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గంటలు గంటలు ఆ కల్పన వాస్తవం కానిది చూసి ఆనందించడానికి, దానితో తమను తాము ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు అనేది ఈ దినాల్లో ఉన్నటువంటి దుస్థితి. గత సంవత్సరాలన్నిటికంటే కాలాలు గడుస్తూ ఉండగా మనుషులు కల్పనా కథల వైపు తిరిగినటువంటి కాలం, ఈ భయంకరమైనటువంటి అంచె దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు ప్రేమించేటటువంటి దేవుని ప్రజలకు దేవుడు వారి పట్ల చాలా శ్రేష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు 40వ కీర్తనలో, మాయలో మీకున్న తలంపులు బహు విస్తారం. తానుతో అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. ఇప్పుడు దావీదు 5వ వచన ప్రారంభంలో, యెహోవా నా దేవా, నీవు మాయడలా జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడలా మీకున్న తలంపులు బహు విస్తారము. వ్యక్తిగా, కుటుంబంగా, ఒక జనాంగంగా. అందుకే దేవునికి మన ఎడల ఉన్నటువంటి తలంపు ఏంటి? దేవుడు ఈ కాలం ఏమి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు సంధించేటటువంటి మాట ఇదే. దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు ఏమంటావంటే, ఒక మ్యాప్ గీసి, ఒక డ్రాయింగ్ గీసి, నువ్వు ఆలోచన అంతా ఒక పేపర్ మీద పెట్టి, దేవా ఇంత మాత్రమే చాలు అంటావు. దేవుడు అంటాడు, నాకున్నటువంటి ఆలోచనలు నీ ఆలోచనల కంటే గంభీరమైనవి, నీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి అంటాడు దేవుడు. 139వ కీర్తనలో కీర్తనకారులు చెప్పినటువంటి మాట 17వ వచనం నుండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇది దావీదు చెప్పినటువంటి మాట ఈ కీర్తనలు. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి, ఎంత ఇన్యూమరబుల్. ఇసుక వేడిని లెక్క వేయాలంటే అసాధ్యమే, లెక్క వేయటం అసాధ్యమే. అంటే దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు అనేటటువంటి దానికి ఇక్కడ తేలిక దేవుని ఆలోచనలు. ఇసుక వేణువుల కంటేను అవి ఎక్కువైనవి, సంఖ్యలో అధికమైనవి. దేవుడు ఇంత ప్రేమించాడన్నాను. ఎస్, కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వయ్యో, దేవునికి స్తోత్రం. ఎన్నడైనా తలంచారా? ఈ రోజుల్లో లైవ్ చాట్లో ఈకీవించేవాడు కానీ, లైవ్ చాట్లో ఈకీవించకపోయినా సరే ఆ తర్వాత వినేటటువంటి వారు కానీ, లైవ్ చాట్లో తన పేరు ఉంచకపోయినా సరే మనతో ఈకీవించేవారు, అలాగే టీవీకి కనెక్ట్ చేసుకుని వినేవారు, సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసుకుని వినేటటువంటి వారు దేవుని వాక్యాన్ని మనతో వింటూ మనతో కూడా కలిసి ప్రాతకాలములో తమ మనస్సులను బలపరుచుకుంటూ ఉన్నారు, తమ ఆత్మలను బలపరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము దేవుడు ప్రాతకాలంలోనే మన కొరకు ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడేటటువంటి సందేశం ఇది అని మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనకు కలిగేటటువంటి భయాలు తొలగిపోతాయి. మనం కొంచెం ఉన్నటువంటి మన ఆలోచన మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను గురించి నాకు ఎన్నో తలంపులు ఉన్నాయి, విశాలమైనటువంటి తలంపులు ఉన్నాయి.
దావీదు అన్నాడు, అవి లెక్కకు మించిన ఇసుక నూనెలు, వాటి మొత్తం చాలా గొప్పది. కనుక దేవుడు మన పట్ల శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. 40వ కీర్తనలో విస్తారమైనటువంటి తలంపులు అన్నాడు. దేవుడు మనల్ని గురించి అంత ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. అయితే దేవుని ఆలోచనలు గంభీరమైనవి, దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవా అలా విషయం నెరవేర్పు దయచేయని. దేవుడు మౌనంగా ఉన్నట్టు ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలోనికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో అన్న మనకు కనబడుతూ ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. దుఃఖాక్రాంతులను వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు. ఆ పైన సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేట అనే మాట చూస్తాం. ఎవరు? ఎల్కానా అన్నాతో పెనిన్నాతో వెళ్ళేవాడు. ఆమె చాలా దేవుని సన్నిధిలో మొక్కుతూ వచ్చింది. ఏమని? దేవా నాకు సంతానం దయచేయి, నాకు గర్భఫలం దయచేయి అని ప్రార్థన చేస్తూ వచ్చింది. 3వ వచనంలో హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించింది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చింది. కోపం ఎందుకు వచ్చేదంటే ఇల్లు ఆమెను విసిగించేది, కోపం వచ్చేటట్లు చేసేది. అందువల్ల ఆమె ఏడ్చుతూ వచ్చేది. ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై 10వ వచనం. పీరియాడికలుగా దేవుని సన్నిధికి వెళుతూ ఏడుస్తూ ఉన్నది. ఎప్పటి వరకు? ఈమె హృదయంలో నుండి ఒక డెడికేటెడ్ ప్రేయర్ వచ్చే వరకు. ఏమని ఆ ప్రార్థన? 11వ వచనం, మొదటి సమూయేలు 1:11. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికి రానిక వాడు బ్రతుకుతున్నదన్నిటిని నేను వాడిని యెహోవా నీకు అప్పగించమని మొక్కుబడి చేసుకున్నాను. సో నాజరు చేసింది, డెడికేషన్. పుట్టక ముందే దేవుడు ఇందుకొరకే కనిపెట్టాడు. దేవుడికి చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు, శ్రేష్టమైనటువంటి తలంపులు ఉన్నాయి. అయితే మనము దేవుని చిత్తం కనుగొని దేవుని చిత్తాన్ని సమీపించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మనం మన ఉద్దేశాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాం కానీ దేవా ఈ అంశం ఇంకా నెరవేరలేదు అంటే మీ ఉద్దేశం ఏంటి? నా ప్రార్థన నేను మార్చుకోవాలా? నాలో ఏ మార్పు రావాలి? నా ప్రార్థనలో ఏ మార్పు రావాలి? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని మనం దేవుని వైపు చూడాలి. లూకా రాసినటువంటి సువార్తలో యాజకుడైనటువంటి జకర్యాను గురించినటువంటి భాగం మొదటి అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యాను గురించి, ఎలిజబెత్ గురించి ఈ మాటలు రాయడాన్ని 5వ వచనం నుండి చదువుతారు. లూకా సువార్త మొదటి అధ్యాయం. యూదాదేశపురాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఆరోరు కుమార్తెల్లో ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుని ఉంటారు? వీళ్ళు చాలా భక్తి పేర్లే, కానీ దేవుడు వీరికి సంతానం ఇవ్వలేదు. లోకం ఖచ్చితంగా అంటారు కదండి, అనుకుంటారు. మరి ఎందుకు వారు ప్రార్థన చేసేరు సంతానం కొరకు. ఖచ్చితంగా జకర్యా, ఎలిజబెత్ ప్రార్థన చేశారు.
ఇంకా ఒక ఏజ్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారు ఖచ్చితంగా ప్రార్థన మానేసి ఉంటారు. కానీ దేవునికి వీరి గురించి ఒక తలంపు ఉన్నది. వీరికి ఒక కుమారుని ఇవ్వాలని దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు తన సమయంలో తన దూతను పంపించి ఆలయంలో ధూపం వేసేటటువంటి జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఈయన ఇంట్లో ఉండగా, భార్యాభర్తలు ఇద్దరు ఉండగా ఎందుకు దేవుడు మాట్లాడి ఉండకూడదు? దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మనల్ని గురించి. మనతో ఏ సమయంలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆయన తలంపు. ఆ 10వ వచనంలో ధూప సమయంలో ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూప వేదిక దగ్గర ఏంజిల్ కనిపించి జకర్యాతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకు దేవుడు ఏం చేశాడు? దేవుడు శరీరధారిగా రావటానికి ముందుగా ఒక వ్యక్తి, ఆయన మార్గం సరళం చేయటానికి ఒకరు పుట్టాలి. 6 నెలల ముందు యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి 6 నెలల ముందు ఒకరు జన్మించాలి. ఆ యునిక్ ప్రివిలేజ్, ఆపర్చునిటీ జకర్యా ఎలిజబెత్ దంపతులకు దేవుడు ఇవ్వాలి అని ఉద్దేశించాడు. మరి దేవుడు ముందే చెప్పింటే బాగుండేది కదా, నేను ఇప్పుడు ఇవ్వను, మీరు వృద్ధులైపోయిన తర్వాత ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి అని దేవుడు ఎందుకు చెప్పలేదు అంతే. వారు దేవుని చిత్రంలోనే ఉన్నారు. వారు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోలేదు, సేవ మానివేయలేదు. జకర్యా తన యాజక క్రమం చొప్పున ధూపం వేసేటటువంటి సమయంలో దేవుడు అప్పుడు సందేశం దూత ద్వారా పంపించి అంటాడు. 13వ వచనం, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. మనం అంటాం, దేవా ఇప్పుడా ఇచ్చేది, ఇంతకాలం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ విషయాన్ని విడిచిపెట్టేసేసాను దేవా, ఇక అది జరగటం అసంభవం కనుక. ఎందుకంటే బహుకాలము గడిచినటువంటి వారు, ఏజ్, క్వశ్చన్ ఆఫ్ ఏజ్. బాప్తిసం ఇచ్చే యోహాను మీకు జన్మించిన తర్వాత ఆ హేరోదియ కుమార్తె యోహాను తల నాకు కావాలని కోరినప్పుడు, బిహేడెడ్ చేయబడినప్పుడు బహుశా జకర్యా ఎలిజబెతులు సజీవులుగా ఉండరు. వారికి జన్మించినటువంటి ఈ కుమారుడు జాన్ ద బ్యాప్టిస్ట్ ఆ దినాల్లో సమాజానికి చాలా దూరంగా ఎసీనులు అనేవారు ఉండేవారు. వారు చాలా సెక్యులర్ గా ఉండి దేవుని కొరకు తమను తాము అప్పగించుకొని వారు చాలా విచిత్రమైనటువంటి జీవితం జీవించేటటువంటి వారు. అందుకే తన ఆహార పదార్థం, తను తినేటటువంటిది, తన వస్త్రధారణ అది చాలా భిన్నంగా ఉంది అని మనము దేవుని గ్రంథంలో తర్వాత చదువుతాం. జాన్ ద బ్యాప్టిస్ట్ ని గురించి, తన యొక్క పరిచర్యను గురించి, తను పెట్టవలసినటువంటి పేరు కూడా దేవుడు ముందే చెప్పించాడు. బట్ అటు వార్తాయి వారు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కాలంలో వెయిట్ చేసి నిరాశపడి ఇక ఆ విషయం కొరకు ప్రార్థన మానివేసిన తరువాత, అయితే ఇది దేవుని సమయం కాబట్టి దేవుడు జకర్యా కబురు చేశాడు. జకర్యా నమ్మలేదు కనుక జకర్యా మీదికి ఒక చిన్న పనిష్మెంట్ కూడా దేవుడు పంపించాడు, ఒక అద్భుతం చేశాడు. చిట్టి చివరికి దేవుడు ఉద్దేశించినటువంటి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని పని లోకాసువార్త 1:17, మరియు అతడు తండ్రి హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించటకును తెలిపి
ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను స్థిరపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా ఉండను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషించుతారు. గమనించండి, దేవునికి ఒక చక్కని ప్లాన్ ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఒకటి జ్ఞాపకం తీసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను నీ జీవితంలో నువ్వు ఎంత నిరాశలోనికి వెళ్ళినా, ఎంత కృంగిదల్లోనికి వెళ్ళినా నిన్ను తిరిగి లేపడానికి ఆయన సమర్థుడు. ఆ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదు. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయించి వత్తురు, నేను మీ మనవి ఆలకింతును. 13, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొని, నన్ను నేను మీకు కనుగలుచుకోండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన ప్రజలను ఆ క్రింది వచనంలో రెస్టోర్ చేస్తానంటాడు. 14వ వచనం, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించడను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేస్తున్నా ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించడం ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తానంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు. మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గూర్చినటువంటి నా తలంపులు నేను ఎరుగుదు అని మీరు చెప్తూ ఉన్నారు. దేవా, మీ స్వరం మేము వినడానికి సహాయం దయచేయండి. హానికరమైనటువంటి ఉద్దేశం మిమ్మల్ని, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు మా పక్షంగా మీరు కలిగి ఉన్నారని మీరు చెప్పినటువంటి మాట కొరకు స్తోత్రాలు. ఇదైనా మీ సందేశం మా హృదయంలో భద్రం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను, మా పరిస్థితులను మీకు అప్పగించుకుంటూ మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.